సారీ పదరా పద పద. అప్పా అరవమాకరా, అరిస్తే అందరూ వచ్చేస్తారు. అరిసేదానికి ఏడ ఒప్పుకుండదురా. ఆకలి కేకలు అంటారు కదా, ఆకలి మాత్రమే ఉండదు, కేకలు వేసే శక్తి లేదురా సామె. కొంచెం చెయ్యి అందించా. చెయ్యి పట్టుకోమంటే ఏడ పట్టుకున్నావు? చీకట్లో చెయ్యి తెలవలేదురా. చెయ్యి అన్నం ఉండదో లేదో. ఖాళీగానే ఉండారా మన కడుపుల్లాగా. ఆడేదో వాసన వస్తున్నదరా. అమ్మా చీకట్లో కూడా వాసన వస్తుండదరా నీకు? చీకట్లో కనుగొలపడు కానీ ముఖ్యమేంద్రా. పదరా. హై పాయసం. రే పాయసం రా. వడలన్నా నోకు నోకు. కోడికారుంది నీ నోటికి. తీయటి పాయసం తింటుంటే నాలుగు స్వర్గాన్ని తగినట్టు ఉండదా? అవును చిన్న, నాకైతే స్వర్గపు అంచుల్లో తేలి ఆడుతున్నట్టుంది. ఒరే మనం తింటున్నాం, పాపం అవ్వ అమ్మ తిండి లేకుండా మాడిపోతా ఉంటారా. వాళ్ళకు కూడా కొంచెం మిగిల్చండి రా. ఆ తిత్తులో ఏదో ఒకటి దాచి పెట్టుకుని ఉంటుందా, అది తింటా ఉంటుందిలా. అయినా ఇప్పుడు వాళ్ళు తినకపోతే మనం తీసుకుపోయి ఇచ్చేదనుకుంటా. తీసుకుపోయి ఇచ్చామనుకో యార్ది పాయసం అని అడుగుతారు. దొంగతనానికి ఏడుకొచ్చున్నామని చెప్పామనుకో మనల్ని తిడతారు. మీ అమ్మ అవ్వ గురించి ఏం దిగులు పడబాకండి. సేమ్ టు యూ. ఏందే ముగ్గురు అట్టా చూస్తుండారా? మేమేం దొంగతనంగా తినేదానికి రాలా, వంటింట్లో మంచినీళ్ళు తాగేదానికి వచ్చి. నేను కూడా రుచి చూసేదానికే తెల్లా. తెల్లారికెళ్ళ పాడైపోద్ది కదా, వండింది ఎందుకు పాడైపోవటం అని ఊరికే కొంచెం రుచి చూసినా. నేను కూడా సేమ్ టు యూ. దొంగతనంగా తింటూ చాలా పాలిష్డ్ గా సమాధానం చెప్తున్నారు. ఎవరు దొంగ తిండి తినేదే? అసలు మేము వండుకున్న వంటలోనే మీరే ఏదో కలిపేశారు. అందుకే మాకు మా తిండి తినే అదృష్టం లేకుండా పోయింది. ఎవరు కలిపేశారు? ఇట్ట తిండిలో అది ఇది కలిపేది మా ఇంట వంట లేదు. మీ ఇంట వంట లేదు కానీ మా వంటలో కలిపేశారు. అవునా? కావాలన్నా మా తిండిని పాడు చేసినారా? మాకు తెలిసిపోయినదా? ఏం తెలిసిపోయింది మీకు? మీకు వండుకోవడం చేత కాక మితం తెలియకుండా ఉప్పు కారం బాగా దట్టించారు. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారా? అయినా ఇప్పుడు మా గురించి తెల్లా. బాగున్నాయి లేదో టేస్ట్ చేసా. పాపం పెద్దోళ్ళు మా అమ్మ అవ్వకి ఇద్దామని. మీరంత బాధపడక్కర్లేదు. ఆల్రెడీ మీ అమ్మగారు దొంగచాటుగా వచ్చి చట్టిని కొంగు చాటున దాచుకుని వెళ్ళిపోయారు. బానే తినుంటారులే. అమ్మ నా దొంగవా. అవ్వ మనవాళ్ళు ఒకేలా ఉన్నారు కదా. దొంగ అంటావు ఏందా? చిన్నప్పుడు కృష్ణుడు కూడా వెన్న తీసుకుని తినేవాడు. దాని దొంగతనం అంటావా? ఇంట్లో ఉండేదాన్ని తినేదే దొంగతనం కాదు. ఇంట్లో ఉండే తీసుకొని తింటే పర్వాలేదు, కానీ ఇది మీ ఇల్లు కాదు, మా అమ్మగారి ఇల్లు. తాడుకి యువతలకొచ్చి తింటా ఉండారు మీరు. సర్లేబ్బా, తినే తిండి గురించి ఇట్టు మాట్లాడితే మాకు అరగదు. దిష్టి పెట్టమాకండి. కుదరదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఏంది బొంగారు నువ్వు? చెప్తాను నువ్వేంది మే రా ఉండవయ్యా. ఉన్నట్టు ఎన్నాళ్ళైందో నిన్నట్ట చూసి. లక్క మన ఇద్దరం ఎదురుగా కూర్చొని చూసుకునే యోగాలు అయిపోయినట్టుండదు. నాది కూడా సేమ్ టు యూ. ఏది సొంతంగా చెప్పవా? వాళ్ళేది చెప్తుంటే అది విని సేమ్ ఫీలింగ్ అంటావా అన్నింటికి?
ముగ్గురిది ఒకటే కష్టం కదా. తుంబ కష్టం. రొంబ కష్టం. పూరి ఈ ఆషాఢం ఏంది మనకి? ఈ పెద్దోళ్ళు మనల్ని ఆషాఢం పెడితే ఎరగొట్టి చంపేస్తా ఉండరబ్బా. నా వల్ల కాదు. ఇప్పుడు అందరు నిద్రలో ఉంటారు కదా, దా సాటుగా పై కూర్చుని కసుపు కబుర్లు చెప్పుకుందాం. కుదరదు. లక్క నువ్వు అసలు 2 నెలలు దగ్గరికే రాకూడదు. మే ముద్దు ముచ్చట కాకపోయినా అలా సరదాగా కబుర్లైనా చెప్పుకుందాం. పొండటి చూడు, ఆషాఢమని ఇలా దొంగచాటుగా కలుసుకోవడం తప్పు. కొన్న జాంకాయ కంటే కొట్టేసిన జాంకాయకే కదా రుచే. అందుకేనా పాయసం వడలు కొట్టేసి ఇలా తింటూ ఉన్నారు. మంచి రుచిగా ఉన్నాయమ్మ గారెలు, తిను. ఆషాఢ మాసం నువ్వు నేను దగ్గరికి రాకూడదు, ఎంగిల్ తినకూడదు, దూరంగా ఉండు. బాగా దగ్గరకు వచ్చేస్తున్నావు. పొండటి ముడిలో పొండటి. తప్పదు పురుషా, ఈ ఆషాఢం ఈ దూరం మెయింటైన్ చేస్తేనే మా విలువ మీకు తెలుస్తుంది. అన్యాయం. రొంబ అన్యాయం. హే, నాది కూడా సేమ్ టు యూ. ఈ దొంగ పిల్లి వేషాలు చాలా ఆపండి. ఏయ్ రండి పోదాం. పొండటి పొండటి పొండటి. పొండటి పిల్లలు 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 ఆడుకోండి. మనకి పంచులేస్తాండరా ఇల్లా. ఏం చేస్తాం? ఆషాఢం. సామి ఇందంగా కాఫీ. నీ చేత్తో కమ్మటి కాఫీ తాగితే గాని రోజు మొదలైనట్టు ఉండదు. ఏమైనా నీ ఆడోళ్లు కమ్మగా వండిపెట్టి కమ్మటి కాఫీ టీలిచ్చి మా మగాళ్ల మనసు దోచేసుకుంటున్నారు. మరి మా చేతుల్లో ఆ మాత్రం అస్త్రం లేకపోతే మొగుళ్ళు మాట వింటారా ఏంటి? సెల్వి, ఈ టెక్నిక్లు నీ కూతుళ్ళకు కూడా చెప్పావు. పాపం అల్లుళ్ళు. ఏంటల్లుడు, మీ అల్లుళ్ళ మీద జాలి పడుతున్నట్టున్నావు? పాపం ఎంతైనా మా మగజాతే కదా. కేటీ అడి సెల్వి, ఎంతైనా మగాళ్ళు ఒకటే. అందుకే మన ఆడాళ్ళం కలిసికట్టుగా ఉండాలి. అందుకే నువ్వు నిన్న చెప్పిన ఐడియా ప్రకారమే కదా అల్లుళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం. పాపం రాత్రి ముగ్గురు దొంగల్లాగా వంటింట్లోకి దూరారంట తెలుసా? పొద్దున చెప్పారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? నా అల్లుళ్ళు దొంగల్లాగా ఒంటింట్లో దూరాల్సిన కర్మేంటి? ఏం లేదు సామి, నిన్న మీ అల్లుళ్ళే వంటుండారు. వాళ్ళు గాని వంటలు వండుకోవడం అలవాటు చేసుకున్నారనుకో, తర్వాత నా కూతుళ్ళని ఏమాత్రం పట్టించుకోరు. అందుకని ఆ వంటని పాడు చేయాల్సిన పద్ధతిలో పాడు చేసి వాళ్ళని ఒక పూట మార్చాం. దుర్మార్గులారా. తప్పదల్లుడు, అల్లుళ్ళని సన్మార్గంలో పెట్టాలంటే అప్పుడప్పుడు ఇలాంటి దుర్మార్గాలు తప్పవు మరి. అత్తా, మీ పాత బ్రెయిన్లో ఇన్నిన్ని కుట్రలున్నాయా? ఓయమ్మో, నా పెళ్ళైన కొత్తల్లో ఎన్నెన్ని కుట్రలు చేశారో. అన్ని కుట్రలు చేయబట్టే మీరు నన్ను బంగారంలాగా చూసుకుంటున్నారు. నా కూతుళ్ళని కూడా నా అల్లుళ్ళు ఆ విధంగా చూసుకోవద్దు మరి. ఏందో, సముద్రం లోతైనా తెలుసుకోవచ్చు గాని ఆడోళ్ల మనసు తెలుసుకోలేమంటారు. అది నిజమే. మీ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ పాటికి వీధుల్లో గుర్కాలా అటూ ఇటూ తిరగాలే ముగ్గురు, ఏరీ కనపడరే. పాపం, ఆషాఢం పేరుతోటి మొగుడు పెళ్ళాల్ని దూరం చేశాం. కొత్తగా పెళ్ళైన జంటలకి ఆ మాత్రం పెళ్ళాల్ని చూడాలని ఉండదా? ఓహో, కొత్తగా పెళ్ళైనప్పుడు మాత్రమే పెళ్ళాన్ని చూడాలనిపిస్తుందా? తర్వాత అనిపించదా? నువ్విలా పెడార్థాలు తీస్తే ఎలాగా? నాకు లేదు నిన్ను చూడాలని. మన అల్లుళ్ళు కూడా మన వయసు వచ్చిన తర్వాత ఇలాగే మీరు చూసుకుంటున్నట్టు నా కూతుళ్ళని చూసుకోవాలి. అందుకే ఇవన్నీ. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. అవునవును, నిజమే. నాకేమీ తెలీదు, అంతా నీకే తెలుసు. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చక్కగా కలిసిపోయి ఉండాలి.
వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అవన్నీ సరిచేయాలి అల్లుడు. అన్నీ సరిపోతాయిలే అత్త. మనం అన్నీ అలా సీరియస్గా తీసుకుంటే అట్ట. అది సరే, మనమేమో ఆషాఢమని భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు, అత్తగారి మొహం కోడళ్లు చూడకూడదు అని అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాం. కానీ మీ అల్లుళ్ళకి చేయాల్సిన ముచ్చట ఇంకా చేయలేదు. కనకరత్నానికి గుర్తొచ్చి అడిగే లోపు చేసేయటం మంచిది. ఏం చెయ్యాలత్తా? అల్లుళ్ళకి ఆషాఢం పట్టి పెట్టొద్దు. అవునులే, ఆషాఢం పట్టి గురించి నీకెలా తెలుస్తుంది? మీకు పెళ్ళైనప్పుడు నీకు ఆషాఢపట్టి పెట్టడానికి నీకు మామగారో బావమరదో లేకపోయే, అందువల్ల నీకు తెలియదు. అవును, నాకు ఒక బావమరుదుంటే బావుండేది. మామగారు ఎలాగూ లేరు. ఇంతకీ ఆషాఢం పట్టి సంగతేంటి? పాపం అల్లుళ్ళు భార్యల తోడు లేక పొద్దుపోక బాగా ఇబ్బంది పడుంటారు. అందుకని వాళ్ల కోసం ఆషాఢపట్టి వేడుకని పెట్టారు. నువ్వెంటనే ఆషాఢపట్టి కొనిచ్చేసిరా. ఆషాఢం పట్టి కంటే ఏంటసలు? ఏం కొనాలి? ఉంగరము, బ్రాస్లెట్, వాచ్. ఇప్పుడు ఉంగరం బ్రాస్లెట్కి నేనెక్కడికి పోను? వాచ్ అయితే ఓకే. అలాగే గోలీలు, పేకాట. ఏంటది? అదే ముచ్చట. వాళ్లకి పొద్దు గడవడానికి కొత్తళ్ళుళ్ళకి వాళ్ల మామగారు గాని బావమర్ది గాని తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు. అలాగే కొత్త బట్టలు. ఓ అవునా, సరే సరే. ఏదో అల్లుళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ముచ్చట్లు చేసుకునే అవకాశం ఉందన్నమాట. పాపం నా అల్లుళ్ళకేమీ చేయలేదు. వెంటనే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. వస్తాను. అలాగే. అమ్మా, చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఎక్కడున్నావమ్మా? కనకో, ఎవరో చెల్లెమ్మ అంటూ నీకోసం గొప్ప అన్నయ్య వచ్చుండాడమ్మా. గొప్ప అయినా కాకపోయినా నేను కనకరత్నంకి అన్నయ్యనే కదా. రండి అన్నగారు రండి. ఏంది? మా అల్లుళ్ళేరమ్మా. పాపం అల్లుళ్ళని చూసి చాలా కాలం అయిపోయింది. ఆషాఢం కదా అని కూతుళ్ళని మా ఇంటికి తీసుకుపోయినాం. అప్పటినుంచి కలవనే లేదు. విన్నావే వెటకారో, తాడికి వెనకాలే ఉండి చాన్నాళ్ళయిందట అల్లుళ్ళని చూసి. తాడు కౌతల నుంచి చూస్తే అల్లుళ్ళని చూసినట్టు కాదమ్మా. ఇంటికొచ్చి అల్లుళ్ళని పలకరిస్తేనే పలకరించినట్టు చూసినట్టు. మా అల్లుళ్ళని ఒకసారి చూసుకోవాలి. ఏరి అల్లుళ్ళు, అల్లుళ్ళు. అమ్మో అన్నగారు, మీ కూతుళ్ళంటే బొమ్మనండే. ఇప్పటికే నా కాలు తలకై పగిలిపోయుండాయి. మళ్ళీ మొక్కలు చూపిస్తున్నారేందటి నుంచి. మీరెందుకమ్మా పక్కింట్లోకి తొంగి చూస్తారు? ప్రమాదానికి దూరంగా ఉండాలన్న జాగ్రత్త మీకుండాలా. నీ కూతుళ్ళు ప్రమాదకరమని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆషాఢం కదా, మరి అత్తగారే జాగ్రత్తగా ఉండాలి. ఆలకేంద్ర మీ సైగులో ఆ మొహాలు చూడు, ఎంత అమాయకంగా 3 కోతులు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. నీ పోలికే కదవా. నన్నే కోత అంటారా? ఏమో, ఏమైనా ఆవపోలికలే కదా మన వాళ్ళకి వచ్చేదే. ఆ అల్లుళ్ళు, మీ అవ్వగారితో తీరిగ్గా గొడవ పడుదురు గాని మీకోసం ఆషాఢం పట్టి తీసుకొచ్చా. ఏం పట్టి? ఆషాఢం పట్టి, ఆషాఢం పట్టి. ఆషాఢ పట్టియా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? అల్లుళ్ళు పాపం భార్యలు తోడు లేకుండా ఒంటరిగా ఉంటే పొద్దు గడవదు కదా, అందుకని తీసుకొచ్చా. ఆషాఢం అల్లుళ్ళకి ఇదొక కొత్త తంతల్లుడు. ఇదిగోండి మీకోసం వాచీలు. అరే వాచ్ భలే ఉండదురా. రే భలే ఉన్నదిరా. రోడ్ల మీద అమ్ముకుంటారు కదా, 100 రూపాయలు. బాగుంది. ఆ వాచిలే చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఏంది 100 రూపాయలు వాచా? ఒక్కొక్కటి 1000 రూపాయలమ్మా. చూస్తా ఉంటే అట్ట అనిపించట్లేదే. 100 రూపాయల వాచ్ కంటే తక్కువగా కనపడతా ఉండాది. నాకొచ్చే కోపానికి ఆ ముసలావిడ పీక కొరికి రక్తం తాగేయాలనుందమ్మా. ఏదో అల్లుళ్ళకైనా ముచ్చటపడి 1000 రూపాయలు పెట్టి వాచ్లు కొనుక్కొనిస్తే 100 రూపాయల వాచ్ అని ఏం మాట్లాడుతుండారో చూడు. వాళ్ళు మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి కాని మాట్లాడితే ఆశ్చర్యమేముందే.
గమ్మునుండు. అదో సరదా. అల్లుళ్ళు, ఈ వాచ్ల కంటే ముఖ్యంగా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకు. ఇదిగోండి బట్టలు. తీసుకురా. ఓ ఏ, రే, రే. తీసుకునేదిరా. థ్యాంక్స్ మావా. అల్లుళ్ళు, ఈ రెండిటికంటే ముఖ్యంగా ఇంకా రెండున్నాయి. ఏందవే? టంటడాయ్, గోలికాయలు. గోలీలాయలా? మీకు పొద్దుపోకపోతే ఈ గోళీలతో ఆడుకోవచ్చు. అలాగే ఇవిగో పేకలు. అల్లులకి పేకలు గీకలు ఇస్తారా ఆషాఢ పట్టికి? తెలీదా బామ్మగారు మీకు? ఇది మన సంప్రదాయం. ఆషాఢం పట్టిరా, తీసుకోండి. తీసుకోండి. ఎవరికమ్మా ఫోను? మీ అప్పాకి. ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళింట్లో ఉన్నాడు, ఇక్కడి నుంచి మాట్లాడకూడదు. హలో. హలో, ఏంటి ఆ ఇంటికెళ్లారా? కనకరత్నం ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే ఆషాఢం పట్టి ఇచ్చే అల్లుళ్ళకి. చూసావే చోద్యం, అక్కడి నుంచి అంతా టీవీలో చూస్తున్నట్టు చూస్తూ కూడా ఏమీ ఎరగనట్టు ఫోన్ చేసి మాట్లాడుతా ఉంది. మరంతే కదండి. ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు చూపులు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. అందుకని ఫోన్లో మాట్లాడుతుంది మా ఆవిడ. సెల్వి చెప్పు. వియ్యపురాలికి ఇంకో మాట కూడా చెప్పండి. ఏంటో చెప్పు, చెప్తాను. ఇప్పుడు మనం అల్లుళ్ళకి ఆషాఢ పట్టి పెట్టినట్టు ఆషాఢం ముగిసే ఎదురు అమావాస్యలోపు కోడళ్ళకి శ్రావణ పట్టి పెట్టి వ్రతం చేసుకొని కోడళ్ళని అత్తారింటికి తీసుకెళ్ళాలి. అందుకని శ్రావణ పట్టి ఏర్పాటు చేసుకోమని చెప్పండి. అంతే కదా, చెప్తానులే సెల్వి, ఉంటా. అమ్మా కనకరత్నం చెల్లి, ఇప్పుడే మా ఆవిడ ఫోన్ చేసింది. నేను అల్లుళ్ళకి ఆషాఢం పట్టి పెట్టినట్టు నువ్వు మీ కోడలికి శ్రావణం పట్టి పెట్టాలంట. తర్వాత వ్రతం చేసుకోవాలంట. మీతో ఒక మాట చెప్పండి, చెప్పేశాను. సరే అల్లుళ్ళు, మీ చేతికున్న వాచ్ చూస్తూ కాలాన్ని లెక్క పెట్టుకుంటూ గోలీలాడుకుంటూ మీ పెళ్లలు పక్కన లేరనే బాధను మర్చిపోయి సరదాగా కాలం గడిపేసేయండి. వస్తాను. బాయ్. కనకరత్నం చెల్లి, వస్తాను. ఏంద్రా నీ చేతిలో రాకెట్? నీ చేతిలో ఉండేది మాత్రం జాకెట్. రే ఓవర్గా పోగబాకండ్రా. అది నేనే, అది నేనే, ఆ చీర ఉతికి. రాకెట్ వాడు లాంచ్ చేశాడు, పోతా ఉన్నాడు. యాడా నా పిల్లం కనపడలేదే. ఇప్పుడు దాకా ఏంటి ఉన్నారు కదా, ఈ లోపు రూమ్ లోకి దూరిపోయినా ఏంది? పూరి ఎస్. రా రా ప్లీజ్. ఓయమ్మా, మనం సీనియర్ అయ్యి ఉండే ఎంత వెనకబడిపోయి ఉండవు బా. చిన్నోళ్ళిద్దరూ రాకెట్ లాంచ్ చేసినారు, మన రాకెట్ చేతిలోనే ఉండదే.
అందంగా లేనా అందంగా లేనా. నువ్వు బానే ఉంటావు మమ్మీ. ఏంది రాకెట్ ఆటలు? తీసి చూడా. నేను రాను. రమ్మంటే చాలు చాలు, సిగ్గుపడింది చాలు. ఏందన్నా మనకి కర్మ? పక్క పక్కనే ఉంటూ ఈ ఆషాఢంలో కలుసుకునేదానికి కూడా చిన్నపిల్లలు స్కూల్లో రాకెట్లు వదిలినట్టు నేను రాకెట్లు వదిలి మరీ కలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకు పిలిచారు? మామ ఆషాఢం పట్టి ఇచ్చినాడు కదా, ఆడుకుందామా?